సమంత బాధపడుతున్న పోస్టులు పెడుతుంటే నాగార్జున నాగ చైతన్య సెలబ్రేషన్స్ చేసుకుంటూ అందరికీ పార్టీలు ఇస్తూ సందడి చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సమంత అక్కినేని ఫ్యామిలీ నుంచి సెపరేట్ అయిపోయాక ఇంకా సింగిల్ గానే ఉంటూ చైతూ మాత్రం శోభితని పెళ్లి చేసుకుని సమంతకి షాక్ ఇచ్చారు. అయితే వాళ్ళ సెలబ్రేషన్స్ కి కారణం మాత్రం అక్కినేని ఫ్యామిలీ వారసుడు రాబోతున్నారని, శోభిత కడుపుతో ఉంది అనే న్యూస్ ఒకటి మీడియాలో వైరల్ అయింది. అందుకే శోభిత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటోందని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే శోభిత నిజంగానే తల్లి కాబోతోందా? అక్కినేని వంశానికి మరో వారసుడు రాబోతున్నారా? నాగ చైతన్య సమంతలు 4 ఏళ్లు కాపురం చేసిన సమంత ఎందుకు ప్రెగ్నెంట్ అవ్వలేదు? శోభిత వల్లే సమంత పిల్లల్ని కనలేకపోయిందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సమంత నాగ చైతన్యలు ఒకేసారి సినిమా ఇండస్ట్రీకి వచ్చి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల 4 సంవత్సరాల తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టి ఇరువురు 2021లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సమంత ఒంటరిగానే ఉంటూ వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తోంది. కానీ నాగ చైతన్య మాత్రం శోభితా దులిపాల అనే బాలీవుడ్ హీరోయిన్ ని ప్రేమించి 2024 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నాడు. దాంతో నాగ చైతన్యకు సమంతతో విడిపోయినప్పుడు కూడా రాని నెగటివిటీ శోభితను పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చింది. దీనికి రకరకాల కారణాలున్నా వాటిని నాగ చైతన్య శోభిత అంతగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు రీసెంట్ గా శోభిత తల్లి కాబోతుందనే న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. ఈ విషయాన్ని అటు అక్కినేని కుటుంబం కానీ శోభిత కానీ ఎవరు కన్ఫర్మ్ చేయకపోయినా చాలా మంది ఈ విషయం నిజమేనని, శోభితకి ఇప్పుడు 3వ నెల అని అంటున్నారు. రీసెంట్ గానే తండేల్ సినిమాతో హ్యాపీగా ఉన్న అక్కినేని కుటుంబంలో మరో హ్యాపీ న్యూస్ ఇదేనని అంటున్నారు. దానికి తోడు శోభిత కూడా ఎక్కువ సినిమాలు చేయకుండా చేస్తున్న 2-3 సినిమాలకు బ్రేక్ తీసుకుని గుళ్ళు గోపురాలంటూ ఆంధ్ర తమిళనాడు మొత్తం తిరుగుతోంది. దీంతో శోభిత ప్రెగ్నెంట్ అనే వార్త నిజమేనని, అందుకే ఆ దేవుడి ఆశీస్సుల కోసం అన్ని దేవాలయాల చుట్టూ తిరుగుతోందని కొందరు అనుకుంటున్నారు. ఇక ఈ వార్తను తెలుసుకున్న నాగార్జున కూడా తనకు వారసుడు రాబోతున్నారని ఎంతో సంతోషపడి అందరికీ గ్రాండ్ గా పార్టీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అందరూ ఇంతలా నమ్మడానికి శోభిత గతంలో తనకు తల్లి కావాలనుందని చెప్పిన మాటలే కారణం. అవి ఏంటంటే, గత సంవత్సరం ఫిబ్రవరిలో శోభిత యాక్ట్ చేసిన ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా శోభిత మాట్లాడుతూ, జీవితం అనేది 2 ఒడ్డులుంటే నది లాంటిది. ఒకే చోట ఆగిపోకుండా ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు చేరుకుంటూ ఉండాలి. కానీ జీవితంలో ఏదో కోల్పోయినట్టు ఉండకూడదు. నేను ప్రస్తుతం ఆలోచిస్తోంది మాతృత్వం పొందాలని. ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు. అది జరిగితే మాత్రం ఎంతో అద్భుతంగా భావిస్తాను. మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాను. అమ్మాని పిలిపించుకోవడం ఊహకు కూడా అందని ఒక మధురమైన అనుభూతి. దానికోసం ఎదురు చూస్తున్నాను అంటూ అప్పట్లో పెళ్లి కాకుండానే తల్లిని కావాలని అనిపిస్తోందని శోభిత చెప్పింది. ఇలా శోభిత అప్పుడెప్పుడో చెప్పిన మాటలనికి నెటిజన్లు బాగా గుర్తు చేసుకుని, పెళ్లికి ముందే తల్లి అవ్వాలనుకున్న శోభిత ఇప్పుడు పెళ్ళయ్యాక ఎందుకు ఆగుతుంది అంటున్నారు. కానీ ఈ విషయం గురించి ప్రస్తుతానికి ఒక రూమర్ ఏదైనా సరే దేని గురించి నాగ చైతన్య కానీ శోభిత కానీ స్పందించాల్సిందే. అయితే ఈ విషయం మీడియాలో వినపడగానే దీనికి తోడుగా ఇప్పుడు ఒక ప్రశ్న బయటకు వచ్చింది. అదే పెళ్లైన 4 నెలలకే శోభిత ప్రెగ్నెంట్ అయితే మరి 4 ఏళ్లు కాపురం చేసిన సమంత ఎందుకు ప్రెగ్నెంట్ అవ్వలేకపోయింది? ఇప్పుడు అందరూ ఈ విషయం మీదే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై గతంలో బాలీవుడ్ సినీ విమర్శకుడు ఉమేర్ సంధు చేసిన ఓ సంచలన ట్వీట్ మళ్లీ తెర మీదకు వచ్చింది. నాగ చైతన్యకు సమంతకు వివాహం జరిగిన తర్వాత సమంతకు గర్భం దాల్చిందని, అయితే నాగ చైతన్య సమంతకు అబార్షన్ చేయించారని ఉమేర్ సంధు ఆరోపించారు. నాగ చైతన్యతో సమంతకు పెళ్లైన తర్వాత కొంతకాలానికే సమంత ప్రెగ్నెంట్ అయిందని, అయితే అప్పటికే శోభితతో రిలేషన్ లో ఉన్న నాగ చైతన్య కావాలని సమంతకు అబార్షన్ చేయించారని, ఈ విషయంలో చైతన్య సమంతను బాగా టార్చర్ చేశారని, అందుకే వీరిద్దరి మధ్య గొడవలు పెరిగి విడాకులు తీసుకున్నారని తన ట్వీట్స్ లో చెప్పారు. ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తూ ఎంతో మంది సమంతకు సపోర్ట్ గా ట్వీట్స్ చేశారు. దాంతో శోభిత వల్లే సమంత పిల్లల్ని కనలేకపోయింది అని అందరూ అనుకున్నారు. అలాగే విడాకుల కంటే ముందే సమంత పెట్టిన పోస్ట్ ఒకటి ఈ విషయం నిజమే అన్నట్టుగా అనిపించేలా చేస్తోంది. తామిద్దరి జీవితంలోకి ఎస్ అనే అక్షరం ప్రవేశిస్తే జీవితం ఎంతో ఇబ్బందుల్లో పడుతుంది అని సమంత పోస్ట్ చేశారు. ఇది అప్పట్లో ఎవరికి అర్థమవకపోయినా ఇప్పుడు మాత్రం ఆ ఎస్ అంటే శోభితనే అని అందరికీ అర్థమైంది. దీంతో శోభిత వల్లే సమంత నాగ చైతన్యకు విడాకులు ఇచ్చింది అని అందరికీ అర్థమైంది. దానికి తోడు సమంత పర్సనల్ మేకప్ మ్యాన్ కూడా అప్పట్లో శోభితను ఉద్దేశించి ఎన్నో పోస్టులు కూడా చేశారు. అయితే సమంత చేసిన ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ లో కొంచెం హద్దు మీరి యాక్ట్ చేసిందని, విడాకులకు మెయిన్ రీజన్ అదేనని కొందరు అన్నారు. కానీ ఒక్క సినిమాలో బోల్డ్ గా యాక్ట్ చేస్తేనే విడాకులు ఇస్తే ఓన్లీ బోల్డ్ మూవీసే చేసే శోభితను ఎలా పెళ్లి చేసుకున్నామని మరికొందరు నాగ చైతన్యని విమర్శించారు. అయితే ఈ విడాకుల విషయం మీద నాగ చైతన్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సమంతకి తనతో ఎటువంటి గొడవలు లేవని, ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని, సమంత ఇప్పటికీ తనకి మంచి ఫ్రెండ్ అని చెప్పాడు.
తమ లైఫ్స్ ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాయని, కావాలనే కొంతమంది లేనిపోని విషయాల్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని, శోభితను పెళ్లి చేసుకున్నాక తన లైఫ్ అంతా మారిపోయి ప్రశాంతంగా ఉంది అని చెప్పాడు. అయితే ఏది ఏవైనా ఇప్పుడు నాగ చైతన్య శోభితలు అయితే హ్యాపీగా ఉన్నారు. అలాగే శోభిత కడుపుతో ఉందనే న్యూస్ తెలియగానే అక్కినేని అభిమానులు అప్పుడే సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. చూద్దాం ఈ విషయం అబద్ధమా లేక శోభిత నిజంగానే తల్లి కాబోతోందా? సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సమంత శోభితలలో నాగ చైతన్యకు ఎవరు బెస్ట్ పేరో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. సమంత బాధపడుతున్న పోస్టులు పెడుతుంటే నాగార్జున నాగ చైతన్య సెలబ్రేషన్స్ చేసుకుంటూ అందరికీ పార్టీలు ఇస్తూ సందడి చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సమంత అక్కినేని ఫ్యామిలీ నుంచి సెపరేట్ అయిపోయాక ఇంకా సింగిల్ గానే ఉంటూ చైతూ మాత్రం శోభితని పెళ్లి చేసుకుని సమంతకి షాక్ ఇచ్చారు. అయితే వాళ్ళ సెలబ్రేషన్స్ కి కారణం మాత్రం అక్కినేని ఫ్యామిలీ వారసుడు రాబోతున్నారని, శోభిత కడుపుతో ఉంది అనే న్యూస్ ఒకటి మీడియాలో వైరల్ అయింది. అందుకే శోభిత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటోందని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే శోభిత నిజంగానే తల్లి కాబోతోందా? అక్కినేని వంశానికి మరో వారసుడు రాబోతున్నారా? నాగ చైతన్య సమంతలు 4 ఏళ్లు కాపురం చేసిన సమంత ఎందుకు ప్రెగ్నెంట్ అవ్వలేదు? శోభిత వల్లే సమంత పిల్లల్ని కనలేకపోయిందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సమంత నాగ చైతన్యలు ఒకేసారి సినిమా ఇండస్ట్రీకి వచ్చి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల 4 సంవత్సరాల తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టి ఇరువురు 2021లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సమంత ఒంటరిగానే ఉంటూ వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తోంది. కానీ నాగ చైతన్య మాత్రం శోభితా దులిపాల అనే బాలీవుడ్ హీరోయిన్ ని ప్రేమించి 2024 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నాడు. దాంతో నాగ చైతన్యకు సమంతతో విడిపోయినప్పుడు కూడా రాని నెగటివిటీ శోభితను పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చింది. దీనికి రకరకాల కారణాలున్నా వాటిని నాగ చైతన్య శోభిత అంతగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు రీసెంట్ గా శోభిత తల్లి కాబోతుందనే న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. ఈ విషయాన్ని అటు అక్కినేని కుటుంబం కానీ శోభిత కానీ ఎవరు కన్ఫర్మ్ చేయకపోయినా చాలా మంది ఈ విషయం నిజమేనని, శోభితకి ఇప్పుడు 3వ నెల అని అంటున్నారు. రీసెంట్ గానే తండేల్ సినిమాతో హ్యాపీగా ఉన్న అక్కినేని కుటుంబంలో మరో హ్యాపీ న్యూస్ ఇదేనని అంటున్నారు. దానికి తోడు శోభిత కూడా ఎక్కువ సినిమాలు చేయకుండా చేస్తున్న 2-3 సినిమాలకు బ్రేక్ తీసుకుని గుళ్ళు గోపురాలంటూ ఆంధ్ర తమిళనాడు మొత్తం తిరుగుతోంది. దీంతో శోభిత ప్రెగ్నెంట్ అనే వార్త నిజమేనని, అందుకే ఆ దేవుడి ఆశీస్సుల కోసం అన్ని దేవాలయాల చుట్టూ తిరుగుతోందని కొందరు అనుకుంటున్నారు. ఇక ఈ వార్తను తెలుసుకున్న నాగార్జున కూడా తనకు వారసుడు రాబోతున్నారని ఎంతో సంతోషపడి అందరికీ గ్రాండ్ గా పార్టీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అందరూ ఇంతలా నమ్మడానికి శోభిత గతంలో తనకు తల్లి కావాలనుందని చెప్పిన మాటలే కారణం. అవి ఏంటంటే, గత సంవత్సరం ఫిబ్రవరిలో శోభిత యాక్ట్ చేసిన ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా శోభిత మాట్లాడుతూ, జీవితం అనేది 2 ఒడ్డులుంటే నది లాంటిది. ఒకే చోట ఆగిపోకుండా ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు చేరుకుంటూ ఉండాలి. కానీ జీవితంలో ఏదో కోల్పోయినట్టు ఉండకూడదు. నేను ప్రస్తుతం ఆలోచిస్తోంది మాతృత్వం పొందాలని. ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు. అది జరిగితే మాత్రం ఎంతో అద్భుతంగా భావిస్తాను. మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాను. అమ్మాని పిలిపించుకోవడం ఊహకు కూడా అందని ఒక మధురమైన అనుభూతి. దానికోసం ఎదురు చూస్తున్నాను అంటూ అప్పట్లో పెళ్లి కాకుండానే తల్లిని కావాలని అనిపిస్తోందని శోభిత చెప్పింది. ఇలా శోభిత అప్పుడెప్పుడో చెప్పిన మాటలనికి నెటిజన్లు బాగా గుర్తు చేసుకుని, పెళ్లికి ముందే తల్లి అవ్వాలనుకున్న శోభిత ఇప్పుడు పెళ్ళయ్యాక ఎందుకు ఆగుతుంది అంటున్నారు. కానీ ఈ విషయం గురించి ప్రస్తుతానికి ఒక రూమర్ ఏదైనా సరే దీని గురించి నాగ చైతన్య కానీ శోభిత కానీ స్పందించాల్సిందే. అయితే ఈ విషయం మీడియాలో వినపడగానే దీనికి తోడుగా ఇప్పుడు ఒక ప్రశ్న బయటకు వచ్చింది. అదే పెళ్లైన 4 నెలలకే శోభిత ప్రెగ్నెంట్ అయితే మరి 4 ఏళ్లు కాపురం చేసిన సమంత ఎందుకు ప్రెగ్నెంట్ అవ్వలేకపోయింది? ఇప్పుడు అందరూ ఈ విషయం మీదే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై గతంలో బాలీవుడ్ సినీ విమర్శకుడు ఉమేర్ సంధు చేసిన ఓ సంచలన ట్వీట్ మళ్లీ తెర మీదకు వచ్చింది. నాగ చైతన్యకు సమంతకు వివాహం జరిగిన తర్వాత సమంతకు గర్భం దాల్చిందని, అయితే నాగ చైతన్య సమంతకు అబార్షన్ చేయించారని ఉమేర్ సంధు ఆరోపించారు. నాగ చైతన్యతో సమంతకు పెళ్లైన తర్వాత కొంతకాలానికే సమంత ప్రెగ్నెంట్ అయిందని, అయితే అప్పటికే శోభితతో రిలేషన్ లో ఉన్న నాగ చైతన్య కావాలని సమంతకు అబార్షన్ చేయించారని, ఈ విషయంలో చైతన్య సమంతను బాగా టార్చర్ చేశారని, అందుకే వీరిద్దరి మధ్య గొడవలు పెరిగి విడాకులు తీసుకున్నారని తన ట్వీట్స్ లో చెప్పారు. ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తూ ఎంతో మంది సమంతకు సపోర్ట్ గా ట్వీట్స్ చేశారు. దాంతో శోభిత వల్లే సమంత పిల్లల్ని కనలేకపోయింది అని అందరూ అనుకున్నారు. అలాగే విడాకుల కంటే ముందే సమంత పెట్టిన పోస్ట్ ఒకటి ఈ విషయం నిజమే అన్నట్టుగా అనిపించేలా చేస్తోంది. తామిద్దరి జీవితంలోకి ఎస్ అనే అక్షరం ప్రవేశిస్తే జీవితం ఎంతో ఇబ్బందుల్లో పడుతుంది అని సమంత పోస్ట్ చేశారు. ఇది అప్పట్లో ఎవరికి అర్థమవకపోయినా
ఇప్పుడు మాత్రం ఆ ఎస్ అంటే శోభితనే అని అందరికీ అర్థమైంది. దీంతో శోభిత వల్లే సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చింది అని అందరికీ అర్థమైంది. దానికి తోడు సమంత పర్సనల్ మేకప్ మ్యాన్ కూడా అప్పట్లో శోభితను ఉద్దేశించి ఎన్నో పోస్టులు కూడా చేశారు. అయితే సమంత చేసిన ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ లో కొంచెం హద్దు మీరి యాక్ట్ చేసిందని, విడాకులకు మెయిన్ రీజన్ అదేనని కొందరు అన్నారు. కానీ ఒక్క సినిమాలో బోల్డ్ గా యాక్ట్ చేస్తేనే విడాకులు ఇస్తే ఓన్లీ బోల్డ్ మూవీసే చేసే శోభితను ఎలా పెళ్లి చేసుకున్నామని మరికొందరు నాగచైతన్యని విమర్శించారు. అయితే ఈ విడాకుల విషయం మీద నాగచైతన్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంతకి తనతో ఎటువంటి గొడవలు లేవని, ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని, సమంత ఇప్పటికీ తనకి మంచి ఫ్రెండ్ అని చెప్పాడు. తమ లైఫ్స్ ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాయని, కావాలనే కొంతమంది లేనిపోని విషయాల్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని, శోభితను పెళ్లి చేసుకున్నాక తన లైఫ్ అంతా మారిపోయి ప్రశాంతంగా ఉంది అని చెప్పాడు. అయితే ఏది ఏవైనా ఇప్పుడు నాగచైతన్య శోభితలు అయితే హ్యాపీగా ఉన్నారు. అలాగే శోభిత కడుపుతో ఉందనే న్యూస్ తెలియగానే అక్కినేని అభిమానులు అప్పుడే సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. చూద్దాం ఈ విషయం అబద్ధమా లేక శోభిత నిజంగానే తల్లి కాబోతోందా? సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సమంత శోభితలలో నాగచైతన్యకు ఎవరు బెస్ట్ పేరో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.